సత్ప్రవర్తన. ఏమంటున్నది దేవుని వాక్యము? సత్, గట్టిగా చెప్పండి, సత్ప్రవర్తన. హల్లెలూయా. ఈ దినాలలో ఈ సత్ అనే మాట ఎగిరిపోయింది. ఇది హల్లెలూయా. 10 మందితో తిరిగి 10 మందితో చాట్ చేసి దేవుని దగ్గరకు వచ్చి పరిశుద్ధుడైన పురుషుడు కావాలి దేవా, పరిశుద్ధమైన కన్యక కావాలి నాయన. హల్లెలూయా. నీవు కొలత చొప్పునే నీకు కలుగును, నువ్వు ఏమి విత్తునో అదే నీకు. హల్లెలూయా. ఈ పురుషుడు ఏమంటున్నాడు ఈమెతో? సత్ ప్రవర్తన. నీ మునుపటి ప్రవర్తన కంటే తరువాత ప్రవర్తన చాలా చక్కగా ఉందమ్మా, నేను వివాహం చేసుకుంటాను అని చెబుతున్నాడు. సత్ప్రవర్తన. హల్లెలూయా. నేను అప్డేట్ అయిపోయిందండి. ఈ కాలం చాలా అప్డేట్ అయిపోయింది. 30 ఏళ్ళ కిందట ఏమనేవాళ్ళు అంటే, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి అనేవాళ్ళు. ఎన్ని తరాలు? అటు 7. ఒక 10 ఏళ్ళ కిందట కుటుంబం బాగుంటే చాలే నాయన. ఈ పక్క కుటుంబము, ఆ పక్క కుటుంబము. ఇప్పుడు రన్ అవుతున్న ట్రెండ్ ఏంటో తెలుసా? ఇప్పుడు ప్రజెంట్ అమ్మాయి బాగుంటే చాలే, అబ్బాయి బాగుంటే చాలే. వాళ్ళ అమ్మ నాయన ఎట్లుంటే ఏముంది, వీళ్ళ అమ్మ నాయన ఎట్లుంటే ఏముందో. హల్లెలూయా. హల్లెలూయా. ఫారిన్ కల్చర్ ఎట్లుందో తెలుసా? ఇండియా కల్చర్ ఇట్లుంది, ఈ అమ్మాయి బాగుంటే చాలు, అబ్బాయి బాగుంటే చాలు. ఫారిన్ కల్చర్ ఎట్లుందో తెలుసా ఇప్పుడు? హల్లెలూయా. పెళ్ళైన తర్వాత పెళ్ళి కాకముందు ఎట్లుంటే ఏముందిలే. ఫారిన్లో పెళ్ళి కాకముందు ఎట్లుంటే ఏముందిలే, పెళ్ళి అయిన తర్వాత నమ్మకంగా ఉంటే చాలంట. హల్లెలూయా. yes it is running, జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి నా మాట. ఇంకొక 10-20 సంవత్సరాలలో ఏం జరుగుతుందో తెలుసా? పెళ్ళైనటువంటి తర్వాత అన్ని చోట్ల ఒక తర్వాత కల్చర్ వచ్చేస్తుంది. వీడు ఒక 5 మందితో ఉన్నాడు, ఆ అమ్మాయి ఒకరితోనే ఉంది. ఈ అబ్బాయి 5 మందితో ఉన్నాడు, ఈ అబ్బాయి అయితే ఒకరితోనే ఉన్నాడు, వీడైతే మేలు ఒకరితోనే ఉన్నాడు, ఇన్ని చూసుకుందాం. ఎస్, జరిగేది అదే. ఓ 10-15 సంవత్సరాల తర్వాత జరిగేది అదే. ఎక్కువ అంటే పాపం ఏ తక్కువ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవడం. పాపం ఉంటుంది, ఎవడెక్కువ పాపాత్ముడో వాడొద్దు, తక్కువ పాపం ఉండేవాడు అంటే. అలాగైపోయింది ప్రవర్తనలు. 24 గంటలు అమ్మాయిలు ఎంబడి, 24 గంటలు అబ్బాయిలు ఎంబడి విచిత్రమైన ప్రవర్తనలు. మీరు చేసిన చాటింగులు వివాహమైనటువంటి తర్వాత బయటపడము, ఫోటోలు బయటపడము, అక్రమ సంబంధాలు బయటపడము, కుటుంబాలు నాశనం అవ్వడము, దేవుని నామానికి చెడ్డ పేరు తీసుకొని రావడము. అటువంటి జీవిత శైలి విడిచిపెట్టండి యవ్వనస్తులారా. సరైన మార్గము కాదు, దేవుని మార్గము కాదు. దేవుని ఎదుట నీతియుక్తమైన జీవితము, నువ్వు ప్రార్థన జీవితము కలిగి ఉన్నప్పుడు, శ్రేష్టమైన జీవితము కలిగిన వారిని దేవుడే, నీకు తగినటువంటి దానిని, నీకు తగినటువంటి వాడిని దేవుడే నడిపిస్తాడు. ఆమేన్. నమ్మదగినవాడు, అన్యాయస్తుడు కాదు ఆయన. తప్పుడు నిర్ణయములు తీసుకున్న దేవుని ఎదుట క్షమాపణ అడుగు. ప్రభువా కనికరము చూపు, దేవా నడిపించు అని అడుగుము.